మ్యాక్స్. తమిళనాడు రాజకీయాల్లో అలాగే సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరియు ఆయన సతీమణి సంగీతల విడాకుల వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. గత కొన్ని నెలలుగా కోర్టు పరిధిలో ఉన్న విడాకుల పిటిషన్ ను సంగీత వెనక్కి తీసుకున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల ఆయన కుమారుడు విజయ్ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. గత 6-7 నెలలుగా ముమ్మర చర్చ సినీ రాజకీయ వర్గాల్లో విజయ్ సంగీతల దాంపత్య జీవితంపై రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఎన్నికల సమయానికి ముందు సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇక దీంతో వీరి కుటుంబంలో విభేదాలు వచ్చాయని, ఇక వీరిద్దరూ విడిపోవడం ఖాయమనే ప్రచారం ముమ్మరంగా జరిగింది. ఇక తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత దాఖలు చేసిన పిటిషన్ ను ఆమె తాజాగా ఉపసంహరించుకున్నారనే వార్త వైరల్ అవుతుంది. భర్తపై పెట్టిన పిటిషన్ ను వాపస్ తీసుకుంటున్నట్లు తెలపడంతో న్యాయస్థానం ఈ విడాకుల కేసును అధికారికంగా కొట్టేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో విజయ్ ఫ్యామిలీ మరియు ఆయన అభిమానులకు ఇదొక రకంగా ఊరట కలిగించే వార్తగానే చెప్పుకోవచ్చు. 27 ఏళ్ల బంధంలో ఊహించని మలుపు. విజయ్ సంగీత 1999లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి 2 పిల్లలున్నారు. సుదీర్ఘంగా 27 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక జీవితంలో సరిగ్గా విజయ్ రాజకీయ ప్రయాణం ఊపందుకుంటున్న సమయంలో ఈ వివాదం రావడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని, మళ్లీ కలిసిపోయారని టాక్. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సంగీత తన విడాకుల పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఇరువైపుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ మీడియా మరియు సోషల్ మీడియా వర్గాల్లో వస్తున్న ఊహాకణాలు మాత్రమే. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే దంపతుల నుంచి లేదా వారి న్యాయవాదుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ఏదేమైనా చాలా కాలంగా సాగుతున్న ఈ విడాకుల వివాదానికి ఎండ్ కార్డు పడి విజయ్ సంగీతలు మళ్లీ కలుసుంటే అభిమానులకు అంతకంటే గుడ్ న్యూస్ మరొకటి ఉండదు. ఒకవేళ విడాకుల పిటిషన్ ఉపసంహరణ వార్త నిజమే అయితే విజయ్ కుటుంబంలో మళ్లీ సంతోషాలు వెల్లివిరిసిన త్వరలోనే ఈ వ్యవహారంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో మాట్ డామన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ది ఒడిస్సీ జూలై 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాగా, టామ్ హాలండ్ కథానాయకుడిగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇక జూలై 31న 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ 2 భారీ హాలీవుడ్ చిత్రాలు ఇప్పటికే థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూలతో దూసుకుపోతున్నాయి. సాధారణంగా హాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలైతే ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోతుంటాయి. అయితే ఈ సినిమాలు మాత్రం భారీ కలెక్షన్లతో పాటు రికార్డుల కోసం కూడా పోటీ పడుతున్న సినిమాలుగా నిలిచాయి. ఒకవైపు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చి మొదటి వారంలోనే సంచలన వసూలు సాధిస్తే, మరోవైపు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ కేవలం 3 వారాల్లోనే $1 బిలియన్ మార్కును దాటింది. మరి ఈ 2 సినిమాలు ఇప్పటి వరకు ఎంత వసూలు చేస్తాయి? భారతీయ కరెన్సీలో వాటి విలువ ఎంత? చివరకు ఎవరిది పైచి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి. ఇక స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే విడుదలైన మొదటి వారమే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మార్వెల్ మూవీ ఉత్తర అమెరికాలో కేవలం 7 రోజుల్లోనే $500 మిలియన్ మార్కును దాటింది. ఇండియన్ కరెన్సీలో చూస్తే ఇది సుమారు 4,700 కోట్లకు పైమాటే. అంతేకాదు, గతంలో అవెంజర్స్ ఎండ్ గేమ్ 8 రోజుల్లో సాధించిన ఈ రికార్డును బ్రాండ్ న్యూ డే 7 రోజుల్లోనే అధిగమించింది. తొలి వారం ముగిసే సమయానికి ఉత్తర అమెరికాలో ఈ సినిమా సుమారు $511 మిలియన్, అంటే దాదాపు 4,800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వేగం మరింత ఆశ్చర్యపరిచేలా ఉంది. విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా $1 బిలియన్ మార్కును దాటింది. మొదటి వారం ముగిసే సమయానికి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి $808 మిలియన్ పైగా రాబట్టగా, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు $1.31 బిలియన్ చేరుకుంది. భారతీయ కరెన్సీలో ఇది సుమారు 12,300 కోట్లకు సమానం. ఇక రెండో వారంలో కూడా ఇదే జోరు కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ $1.66 బిలియన్ చేరుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అంటే దాదాపు 15,600 కోట్ల స్థాయికి ఈ సినిమా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. భారత్ లో కూడా బ్రాండ్ న్యూ డే కు భారీ స్పందన లభించింది. మొదటి వారంలోనే ఈ చిత్రం $44 మిలియన్ పైగా
అంటే సుమారు 420 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో భారత్ లో అత్యధిక వసూలు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో 3వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే అవెంజర్స్ ఎండ్ గేమ్ ను అధిగమించి అవతార్ ది వే ఆఫ్ వాటర్ ను టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన 3 వారాల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా $1.008 బిలియన్ రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 9,500 కోట్లకు పైగా. ఇందులో ఉత్తర అమెరికా నుంచి $429.65 మిలియన్, విదేశీ మార్కెట్ల నుంచి $578.8 మిలియన్ వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం దేశీయంగా దాదాపు 4,000 కోట్లకు పైగా, ఓవర్సీస్ లో సుమారు 5,400 కోట్లకు పైగా వసూలు సాధించింది. నోలన్ కెరీర్ లో $1 బిలియన్ మార్క్ దాటిన 3వ చిత్రంగా ది ఒడిస్సీ నిలిచింది. ఇంతకు ముందు ది డార్క్ నైట్ $1.008 బిలియన్, ది డార్క్ నైట్ రైజెస్ $1.08 బిలియన్ వసూలు చేశాయి. ఓపెన్ హైమర్ మాత్రం $1 బిలియన్ చేరువగా వెళ్లినా ఆ మార్క్ ను అందుకోలేకపోయింది. ది ఒడిస్సీ ప్రస్తుత వేగాన్ని బట్టి నోలన్ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా మారే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఐమాక్స్ ఫార్మాట్ ది కూడా కీలక పాత్ర. ఇప్పటి వరకు ఐమాక్స్ నుంచి ది ఒడిస్సీకి $257 మిలియన్ పైగా, అంటే దాదాపు 2,400 కోట్లకు పైగా వసూలు వచ్చాయి. త్వరలోనే ఐమాక్స్ చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా కూడా ఇది నిలిచే అవకాశం ఉంది. అంతేకాదు ప్రపంచంలో 2వ అతిపెద్ద సినిమా మార్కెట్ అయిన చైనాలో ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. అక్కడ సాధారణ థియేటర్లతో పాటు 800 ఐమాక్స్ స్క్రీన్లలో భారీగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2 సినిమాల బాక్స్ ఆఫీస్ ప్రయాణాన్ని రూపాయల్లో పోలిస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే వేగం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 12,300 కోట్లకు చేరుకున్న ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే $1 బిలియన్ మార్కును దాటింది. ది ఒడిస్సీ మాత్రం 3 వారాల్లో 9,500 కోట్లకు పైగా వసూలు చేసి $1 బిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టింది. అయితే ది ఒడిస్సీకి చైనా విడుదల ఇంకా మిగిలి ఉండటంతో దాని తుది వసూలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వేగం విషయంలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నప్పటికీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ విషయంలో ది ఒడిస్సీ పోటీ ఇంకా ముగియలేదు. ఒకటి MCU ఫ్రాంచైజ్ పవర్ తో దూసుకెళ్తుంటే మరొకటి క్రిస్టోఫర్ నోలన్ పేరు, ఐమాక్స్ అనుభవం, భారీ విజువల్ స్కేల్ తో ప్రపంచ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. చివరికి 2 సినిమాలో ఎవరు అత్యధిక వసూలు రికార్డును సొంతం చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోలు నిర్మాతలు మాట్లాడే మాటలు కూడా సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపిస్తాయని ప్రముఖ నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి అన్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ లో తాను ఎలా మాట్లాడుతున్నాననే దాన్ని బట్టి ప్రేక్షకులు ఫిల్మ్ బబ్స్ సినిమా రిజల్ట్ పై కొన్ని అంచనాలకు వస్తుంటారని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశి తన ప్రమోషనల్ స్టైల్, మీడియాతో వ్యవహరించే తీరు, వివాదాస్పద ప్రశ్నలకిచ్చే సమాధానాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కావాలని ఎవరిని రెచ్చగొట్టేందుకు లేదా వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించాలని స్పష్టం చేశారు. అయితే మీడియా నుంచి కాంట్రవర్సీకి సంబంధించిన ప్రశ్నలు ఎదురైతే తనకు తెలిసిన విధంగా సమాధానం ఇస్తానని చెప్పారు. ఎవరైనా వెటకారంగా ప్రశ్నిస్తే అంతే స్థాయిలో సమాధానం ఇవ్వడం తనకు అలవాటైందని పేర్కొన్నారు. సినిమా తన బ్రెయిన్ చైల్డ్ లేదా ప్రొడక్ట్ అయినప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం, డిఫెండ్ చేయడం, ప్రేక్షకులోకి తీసుకెళ్లడం సహజమేనని ఆయన అన్నారు. సినిమా స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంత ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలో తాను మాట్లాడే విధానం ఆధారంగా ప్రేక్షకులు సినిమా రిజల్ట్ పై అంచనాలు పెంచుకుంటారని చెప్పారు. మరోవైపు బాక్స్ ఆఫీస్ నంబర్ల ఇన్ఫ్లేషన్ పై కూడా నాగవంశి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు ఏ ఫ్లాప్ సినిమాను హిట్ అని చెప్పలేదని, ఎప్పుడూ కావాలని కలెక్షన్ నంబర్లను పెంచి చెప్పలేదని స్పష్టం చేశారు. అయితే తెలుగు సినిమా మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పోస్టర్ పై చూపించే బాక్స్ ఆఫీస్ నంబర్లు వాస్తవానికి భిన్నంగా ఉండే పరిస్థితి ఉందన్నారు. ఒక సినిమా 1 కోటి వసూలు చేసిందా, 90 కోట్లు సాధించిందా అనేది ఎందుకు దాచాల్సిన అవసరం ఉందని నాగవంశి ప్రశ్నించారు. అభిమానుల కోసం సినిమా మార్కెటింగ్ లో భాగంగా కలెక్షన్లను ప్రచారం చేసుకుంటారని తెలిపారు. బాక్స్ ఆఫీస్ నంబర్ల విషయంలో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగవంశి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కినేని నాగార్జున హీరోగా కేడి సినిమా తీసిన కిరణ్ అలియాస్ కేకే చాలా ఏళ్ల తర్వాత రూపొందించిన చిత్రం కేజేక్యూ. ఈ సినిమా పూర్తి చేశాక అతను అనారోగ్యంతో చనిపోయాడు. ఆ విషాదం తర్వాత కొన్ని నెలలకు ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి కేకే చివరగా ఎలాంటి సినిమా తీశాడో చూద్దాం పదండి. పార్థ అంటే దీక్షిత్ శెట్టి, జాకీ అంటే శశి ఓదెల. యుక్త వయసులో పరిస్థితుల ప్రభావం వల్ల రౌడీలుగా మారిన కుర్రాలు. వీరిలో పార్థకు అహం ఎక్కువ. తనను మించిన వాళ్ళు లేరని ఫీల్ అయ్యే అతను ఎవరినైనా ఎదిరించడానికి వెనకాడడు. హైదరాబాద్ సిటీని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అతను విజయవంతం అవుతాడు. జాకీ ప్రతి సందర్భంలో అతడికి అండగా నిలుస్తాడు. అతడికంటూ జీవితం ఉండదు. అయితే అనుకోకుండా పరిచయమైన సినీ నటి భార్గవి మీద మోజుపడ్డ పార్థ ఆమె తన మాట వినకపోవడంతో తనను చంపేయాలని పంతానికి పోతాడు. ఇక మరోవైపు సోనీ జాకీని ఇష్టపడుతోంది. ఈ ముక్కోనపు వ్యవహారం వల్ల ఈ ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి, చివరికి ఈ ముగ్గురు ఏమయ్యారు అన్నది మిగతా కథ. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడి సినిమా రిలీజ్ అయి 16 ఏళ్లైంది. అదొక డిజాస్టర్ మూవీ. కానీ ఇప్పుడు ఆ సినిమా పెట్టుకుని చూస్తే అదంతా పెద్ద డిజాస్టర్ కావాల్సిన పెద్ద మూవీ కాదని అనిపిస్తే ఆశ్చర్యం లేదు. మంచి కథ, డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో నడిచే ఆ సినిమా అప్పటికి అహెడ్ ఆఫ్ టైమ్స్ అనిపిస్తోంది. ఆ చిత్రంలో దర్శకుడి ముద్ర చాలా చోట్ల కనిపిస్తోంది. కానీ కమర్షియల్ సక్సెస్ దక్కకపోవడం వల్ల ఆ తర్వాత కనిపించకుండా పోయిన కిరణ్ దశాబ్దంన్నర విరామం తర్వాత తీసిన కేజేక్యూ తోనూ తాను డిఫరెంట్ డైరెక్టర్ అని చాటే ప్రయత్నమే చేశాడు. తన టేకింగ్ లో, స్క్రీన్ ప్లే లో వైవిధ్యం కనిపిస్తుంది. కానీ అతను ఎంచుకున్న ఈ కథలో మాత్రం ఏమాత్రం వైవిధ్యం లేకపోవడం, పాత్రల చిత్రణ తేలిపోవడం, ఎమోషన్లను అస్సలు వర్కౌట్ కాకపోవడంతో కేజేక్యూ ఆశించిన ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయింది. కేజేక్యూలో కే అంటే కింగ్, జే అంటే జాకీ, క్యూ అంటే క్వీన్, 3 ప్రధాన పాత్రలను సూచించేలా ఈ సినిమాకు పేరు పెట్టిన దర్శకుడు ఆ మూడింటి చుట్టూనే కథ మొత్తం నడిపించాడు. అవి కాకుండా సినిమాలో ప్రాధాన్యం చాటుకునే పాత్రలు పెద్దగా కనిపించవు. జరిగిన ఘటనలను వేర్వేరు పాత్రల దృక్కోణంలో చెప్పడం అన్నది స్క్రీన్ ప్లే లో ఒక డిఫరెంట్ టెక్నిక్. పోతురాజు సహా అనేక చిత్రాల్లో ఈ శైలి చూసాం. కిరణ్ కుమార్ సైతం ఇలాగే కథను చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో విభిన్నంగా ప్రయత్నించిన అతను కథ విషయంలో మాత్రం పెద్దగా కసరత్తును చేయలేదనిపిస్తోంది. ఒక మామూలు కుర్రాడు పరిస్థితుల ప్రభావంతో మాఫియా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం, అక్కడ ఇంతింతై అన్నట్లు ఎదిగిపోవడం, అధికారం చేజిచ్చాక అహం తలకెక్కే తన పతనానికి ఓరి తెచ్చుకోవడం, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కోల్పోవడం, మిత్రుడు కూడా శత్రువు అయిపోవడం. ఈ ఫార్మాట్ లో సాగే లీడ్ క్యారెక్టర్లు, కథలు ఎన్నో చూస్తాం. మాఫియా కథలన్నీ కూడా ఇదే లైన్ లో సాగుతాయి. పాత్రలు పరిచయం అయినప్పుడే అవి ఎలా ప్రవర్తిస్తాయి, తర్వాత ఏం జరగచ్చు అన్నది ముందే అర్థమైపోతుంటే ఆ కథతో ప్రేక్షకులు ఎంగేజ్ కావడం కష్టం. టెక్నికల్ గా కేజేక్యూ ఒక మోస్తార్గా అనిపిస్తుంది. పృథ్వీరాజ్ పాటలు గుర్తుంచుకునేలా లేవు. తన నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. సినిమాటోగ్రాఫర్ నగేష్ బానల్ విజువల్స్ తో మెప్పించాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు. పరిమిత బడ్జెట్ లో తక్కువ లొకేషన్లలో సినిమాను పూర్తి చేశారని అర్థమవుతుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కేకే తన చివరి చిత్రంలో టేకింగ్ పరంగా ఓకే అనిపించాడు. కానీ తన రైటింగ్ అంత బలంగా లేదు. మరి పాతగా అనిపించే కథను ఎంచుకోవడంతో స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. పాత్రల చిత్రంలో ఎమోషన్లను వర్కౌట్ చేయడంలో దర్శకుడు ఇంకా కసరత్తు చేయాల్సింది అనిపిస్తోంది. చివరిగా కేజేక్యూ గేమ్ ఫెయిల్. ఇక మేమిచ్చే రేటింగ్ 5కి 2. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ టు స్టూడియో యువ.